महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा స్మరామి. టిఆర్పిఎస్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ధనుర్రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో ఆల్ ద కాపీ ఛానల్స్ ప్లీజ్ రెడీ టు కాపీ దిస్ వెరీ గుడ్ బ్యూటిఫుల్ ప్లానటరీ ట్రాన్సిట్ ఫర్ ధనురాశి. సో ధనురాశికి సంబంధించి చాలా మంచి అద్భుతమైన గోచారం నడుస్తుంది. అది కాపీ ఛానల్స్ కూడా రెడీగా ఉంటే చక్కగా మీరు కూడా చాలా మందికి స్ప్రెడ్ చేయొచ్చు కాపీ చేసి. సో మెయిన్గా ధనురాశి వాళ్ళకి నిజంగా దసరా పండుగ. సో ఏలిన నడిచిన అయిపోయి ఏలిన నడిచిన నడిచా కూడా చాలా వరకు మాకంతా రిలాక్సేషన్ లేదంటాం. తర్వాత అర్ధాష్టమ శని స్టార్ట్ అయ్యిందండి అంటాం. బట్ ఏంటంటే ఎంతైనా ఇల్లు నడిచిన తర్వాత అంతకుముందుతో పోలిస్తే వీళ్ళ ఫేస్ అంతా కూడా చేంజ్ అయిపోద్ది. ప్రీవియస్ 2014 నవంబర్తో పోలిస్తే ఆ 2014 నవంబర్ నుంచి కూడా ఈ 10 yearsలో డ్రాస్టికల్ చేంజెస్ అనేది ధనుర్రాశి వాళ్ళు కంపల్సరీ చూసుంటారు. ఈ చేంజెస్లో ఈ అర్ధాష్టమ శని నడుస్తున్న వేళ, అర్ధాష్టమ శని నడుస్తున్న టైంలో కూడా వీళ్ళకి దసరా పండుగ. సో ఇక్కడ ధనుర్రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక అర్ధాష్టమ శని నడుస్తున్నా మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పాను నేను. ఎందుకంటే సప్తమస్థ గురు సంచారం, సప్తమంలో గురు భగవానుడు ఉన్నాడు, సప్తమంలో గురు సంచారం నడుస్తుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఎప్పుడైతే అర్ధాష్టమ శని కూడా దశమ దృష్టితో రాశిని చూస్తున్నాడు, ఆ రాశిని చూస్తున్న టైంలో కూడా గురుడు తన స్వరాశిని చూసుకుంటున్నాడు. గురు భగవాన్ కూడా ఆయన ఓన్ హౌస్ని చూసుకుంటున్నాడు. శని ఎంత డ్యామేజ్ చేద్దామని చూసినా గురుడు ఉన్న ఆప్టిమిస్టిక్ మీ సొంత ఇంటిని మీరు చూసుకోవడం వల్ల ఎవరన్నా ఇన్ కేస్ మీ హెల్త్ పరంగా కావచ్చు, ఇంకో విషయాల పరంగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోయే టైంలో కూడా ఆప్టిమిస్టిక్ ప్లానెట్ మీ అక్కడ ఓన్ హౌస్, ధనురాశికి ఓన్ హౌస్, ఓన్ లార్డ్ అయిన గురుడు తన రాశిని తను చూసుకోవటం వల్ల ఎక్కడా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్లో పట్టు సడలకుండా మీరు అర్ధాష్టమ శనిలో ఈతి బాధలు, డొమెస్టికల్ అన్కంఫర్ట్స్, డొమెస్టికల్గా గృహపరంగా మీకు ఎదురవుతున్న అనేకమైన సమ్ డిస్టర్బెన్సెస్, ప్రాబ్లమ్స్ నడుస్తున్నప్పటికీ సో ఎవరో ఒకళ్ళ వల్ల తప్పకుండా గురుబలం చేత మీరు వీటి విషయాల్లో ఎంత కంప్రెస్డ్గా మీ కాన్ఫిడెన్స్ అవుతుందో గురువు గారు కూడా చూడటం వల్ల అంత రిలాక్స్డ్గా మళ్ళీ మీరు చక్కగా కాన్ఫిడెన్స్ తెచ్చుకోగలుగుతారు. సో ఇదంతా పక్క నుంచితే అసలు ఫస్ట్ కుజుడి మీద మామూలు యుద్ధం కాదు ఈ ధనురాశికి. 2024 అక్టోబర్ మొదలు ఆయన మెయిన్గా నీచపడి కుజస్తంభన జరిగి ఆ నీచరాశి అష్టమ స్థానంలోనే కుజుడు ఉండిపోయి అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 2025 మార్చి వరకు కూడా ఒక పక్క మీకు అనుకున్న పనులేవి అవ్వకపోవటం, ఇంకో పక్క ఈలోపే అర్ధాష్టమ శని 2025లో స్టార్ట్ అయిపోవటం. పోనీ కుజుడు అప్పటి నుంచి బయటకు వచ్చాడంటే మళ్ళీ కుజకేతువుల యొక్క కలయిక కుజరాహుల సమసప్తమం. పోనీ కుజుడు అప్పటికీ బయటకు వచ్చాడు కదా, పోయిన జులైలో అనుకుంటే, జులై 18 ఎప్పుడు అనుకుంటే మళ్ళీ శని కుజుల యొక్క సమసప్తమం. కుజుడికి కర్కాటకంలో రిలాక్స్ లేదు, సింహంలో రిలాక్స్ లేదు, కన్యలోనూ రిలాక్స్ లేదు. శని కుజుల సమసప్తమం, కుజకేతువుల యొక్క యుతి లేకపోతే కుజుడు నీచ. దరిదాపుగా సంవత్సర కాలం పాటు ధనుర్రాశికి కుజుడు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లానెట్. ఎందుకంటే ధనుర్రాశికి పరమ మిత్రుడు. అదో రకంగా పక్కన పెట్టినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, మీ ఇంక్రిమెంట్స్, శాలరీ హైక్స్ అన్నిటికీ కుజుడు కారకుడు. చిల్డ్రన్స్, సంతానం, జాబ్లో మీరు చూపించే క్రియేటివిటీ, మీ యొక్క ఇంక్రిమెంట్స్ కావచ్చు, హైక్స్ కావచ్చు, మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాల్లో తరచూ ఆరోగ్య సమస్యలు లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించిన సమస్యలు, ప్రాబ్లము ఏదో ఒకటి మీరు చూడటం, మీకు ఇష్టమైన వాళ్ళు, మీకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ప్రాబ్లమ్స్ రావటం. సో దానివల్ల మీరు ఫోకస్ పెట్టలేకపోవటం, లవ్ ఫెయిల్యూర్స్, లవ్లో కూడా చాలా ఆటంకాలు, లవ్ లైఫ్లో కూడా అన్ని అవరోధాలు, ఇలాగా కుజుడికి అసలు రెస్ట్లెస్గా ఉండటం వల్ల చాలా వరకు మీరు అనుకున్న పనులు దరిదాపు ఒక 10 నెలలు 11 నెలల కాలం పాటు స్తబ్దుగా అయిపోవటం. బట్ 10-11 నెలల తర్వాత కుజుడు కొంచెం రిలాక్సేషన్ మోడ్లోకి, లాభస్థానంలోకి ఎప్పుడైతే మొన్నటి నుంచి ఆయన ఈ 14వ తారీఖు నుంచి వచ్చి ఉన్నారో అక్టోబర్ 26, 27వ తేదీ వరకు కూడా నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఫుల్ మంత్ కూడా 27వ తేదీ వరకు కూడా కుజుడు అక్కడే ఉంటారు.
సో కానీ ఆఫ్టర్ 10-11 months తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, శాలరీ హైక్స్ అండ్ ఇంక్రిమెంట్స్ రీచ్ కావచ్చు, అట్లీస్ట్ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో మీ వర్క్లో మీరు చూపించే అవుట్పుట్ విషయంలో కావచ్చు, ఈ టైం డెఫినెట్గా ప్రీవియస్ నడిచిన 10 months కంటే 100%లో నేను చెప్తున్నా 70% దిస్ ఈస్ వెరీ వెరీ బెటర్ అండ్ బ్యూటిఫుల్ టైం ఫర్ ధనురాశి. సో ఇంతటి మంచి అద్భుతమైన వీడియోని షేర్ యువర్ ఆల్ ధనురాశి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్ విషర్స్. ఇది చెప్తున్నానంటే ధనురాశి వాళ్ళకి చాలా వరకు కూడా ఏలినాడు శని నడిచిన, బట్ మొన్నటిదాకా నడిచిన ఆ శని ట్రాన్సిట్ కూడా తృతీయంలో అంత అనుకూలించకపోవడం, అర్ధాష్టమ శని రావటం. బట్ ఇలాంటి టైంలో గురుడు సప్తమంలో ఉండటం, రాహు తృతీయంలో ఉండటం, శుక్రుడు నవమంలోకి రావటం, రవి దశమంలోకి రావటం, ఓన్ హౌస్లోకి ఉచ్చ స్థితిలోకి బుధుడు రావటం, కుజుడు లాభంలోకి రావటం, 6 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మొదలయ్యింది. ఉద్యోగాలు వెతుక్కునే వాళ్ళు ఎవరైతే ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్నారో, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఆల్రెడీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి కొంచెం 10 monthsగా ఈ కుజుడు యోగించకపోవడం వల్ల బెటర్గా ఆఫర్స్ రాకపోవడం ఎవరైతే చూస్తున్నారో, ట్రస్ట్ మై వర్డ్స్, డెఫినెట్గా గురువు గారు మీ వల్ల మాకు ఉద్యోగాలు వచ్చాయి కంపల్సరీగా అలా మనం ఈ యొక్క ట్రాన్సిట్లో 100% కామెంట్స్ చూస్తాం, దానిలో నో డౌట్. ఇక్కడి నుంచి మీరు టైం వేస్ట్ చేయకుండా ధనురాశి వాళ్ళు ఈ యొక్క అక్టోబర్ మంత్ ఇక్కడి నుంచి కూడా ఈ సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి అక్టోబర్ 27 వరకు కూడా రవి దశమ స్థానంలో అద్భుతమైన స్థితిలో ఉంటున్నారు. విత్ ఇక్కడ బుధాదిత్య యోగం. బుధాదిత్య యోగం అంటే ఊరికే రవి బుధులు కలిసిపోతే బుధాదిత్య యోగం కాదు, ఎక్కడ పడితే అక్కడ. కన్యా రాశిలో బుధుడి ఉచ్చక్షేత్రంలో ఆయన కన్యా రాశి, ఆయన మూల త్రికోణ రాశి, అక్కడ రవి బుధులు కలిస్తే దాన్ని బుధాదిత్య యోగం అంటాం. సంవత్సర కాలం తర్వాత రవి కూడా దశమ స్థానంలో మంచి అనుకూలమైన పొజిషన్లోకి రావటం. కాబట్టి అర్ధాష్టమ శని ఇచ్చే ఎఫెక్ట్స్ అర్ధాష్టమ శని ఇస్తుంది. సో డొమెస్టికల్గానో ఏదో చిన్న చిన్న విషయాల పరంగా మీకు మనోవిచారం కలగటమో, గృహపరంగానో, గృహంలో ఉన్న వ్యక్తుల యొక్క ఆరోగ్యపరంగానో, ప్రాపర్టీస్ పరంగానో చిన్న డిస్ప్యూట్స్, వీటి విషయాల్లో మీకు తప్పకుండా కొంత ఇన్నర్ పీస్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. హనుమాన్ చాలీసా చదువుకోండి చక్కగా. ఆంజనేయ స్వామి దర్శనం మంగళవారం చేసుకున్నా, హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఉన్నా మీకు మంచి మనోధైర్యం వస్తుంది. అసలు మనో విచారం అనేది కలగకుండా, ఈతి బాధలు మీ దగ్గర రాకుండా, వచ్చినా కూడా వాటిని ఓవర్కమ్ అయ్యేంత శక్తి మనకి హనుమాన్ చాలీసా ఇస్తుంది. అంటే జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశతి లోక ఉజాగర, అవరు దేవత చిత్తన ధరి, హనుమతి సేయి సర్వసుఖ కరయి. సో దేవతలు ఎంతమంది ఉన్నా హనుమంతుడిని పూజించు, నీకు సర్వ సుఖాలను ఇస్తాడు ఆయన అనేది. బట్ హనుమాన్ చాలీసా ఇట్ ఈస్ ఎ వెపన్ ఫర్ అర్ధాష్టమ శని ఫర్ ధనురాశి ఇన్ దిస్ టైం. ఇక్కడ నేను చెప్పేది మేజర్గా సప్తమంలో గురుడు ఉన్నాడు, వ్యాపార రీత్యా బాగుంటుంది, వివాహాలు సంబంధించి మ్యారేజ్ మ్యాచెస్ సెటిల్ అయ్యే టైం, వ్యాపారం ఎక్స్పాన్షన్ అయ్యే టైం. ఏదో టైంలో మీకు ఏదన్నా పని కావాలంటే, మీకు ఎప్పుడన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా ఇంకో వ్యక్తి రూపంలో మీకు ఆ సహాయం అనేది అందడం జరుగుతుంది. రెండోది, మీ ఆరోగ్యానికి సంబంధించి అర్ధాష్టమ శని ఎంత ఎఫెక్ట్ పెడుతున్నా గురుడి యొక్క రాశి మీద ఆయన యొక్క ఆస్పెక్ట్ ఉండడం వల్ల తప్పకుండా ధనురాశి వాళ్ళకి శని ఇచ్చే ఈతి బాధలు కానీ, అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఆరోగ్యపరంగా కానీ చూపించే ఆస్కారాలు చాలా 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 కంప్రెస్ అయిపోతాయి, తక్కువే. రవి బుధులు లాంటి బుధాదిత్య యోగం దశమ స్థానంలో సంవత్సరం తర్వాత ఏర్పడుతుంది. కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళు, మీరు జాబ్ లేదనుకున్న వాళ్ళకి జాబ్ ట్రై చేయండి. దిస్ 1.5 months డెఫినెట్లీ విల్ గెట్ ద జాబ్. అదే ఎవరు ఎలిజిబులో వాళ్ళు, అంతేగాని మీరు ఎవరు ఏం చదవకుండా ఏమీ చేయకుండా నాకు బాగుందన్నారు గురువు గారు నాకు జాబ్ వచ్చేయాలి ఇప్పుడు, అలా కాదు. హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ జాబ్? రియల్లీ మీరు చాలా కష్టపడి బాగా చదివి వెయిట్ చేస్తున్న వాళ్ళకి. బట్ ఏంటంటే తీయండి, ఫోన్లు తీయండి. ఈ టైంలో మీకు ఎవరెవరు చక్కగా మీ సర్కిల్లో ఉన్నారో, మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ జాబ్స్ చేస్తున్నారో, లేకపోతే ఎక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈ టైంలో ట్రై చేయండి. వాళ్ళ హెల్ప్ తీసుకోండి, రెఫరెన్స్లు తీసుకోండి, జాబులకి అప్లై చేయండి. ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ పీరియడ్ ఫర్ యువర్ క్రెడిబిలిటీ, యువర్ రికగ్నిషన్, మీ గుర్తింపు.
ఉద్యోగంలో కరెక్ట్గా ఇప్పటికిరా నేను చెయ్యాలి అనుకున్న పని నా చేతికి వచ్చింది అనుకునే టైం ఇది. డెఫినెట్గా రవి బుధుల యొక్క బుధాదిత్యోగం దశమ స్థానంలో తప్పకుండా మీకు చాలా బాగా యోగిస్తుంది. సోషల్ స్టేటస్ని తీసుకొస్తుంది, జాబ్ లేని వాళ్ళకి జాబ్ తీసుకొస్తుంది. అదేవిధంగా జాబ్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా మీకు మంచి గుర్తింపుని తీసుకొస్తుంది. జాబ్ పరంగా ఇంక్రిమెంట్స్ హైక్స్ ఆలోచించే వాళ్ళకి ఈ యొక్క కుజుడి యొక్క సంచారం ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆయన రిలాక్సేషన్ మోడ్లోకి కొంచెం కుజుడి మీద ఏ గ్రహాల ఆస్పెక్ట్ లేదు. మెలిఫిక్ ప్లానెట్స్, లగ్నాధిపతి రాశ్యాధిపతి అయిన గురుడు కూడా ఇక్కడ మీకు కుజుడిని చూస్తున్నాడు. ఎప్పుడైతే పంచమ స్థానం ఇక్కడ అధిపతి అయిన ఈ యొక్క కుజుడిని మీ రాశ్యాధిపతి డైరెక్ట్గా కుజుడి మీద ఆస్పెక్ట్ చేయబడి ఉన్నాడో, లగ్నాధిపతి యొక్క ఆస్పెక్ట్ లాభస్థానంలో ఉన్న కుజుడి వల్ల డెఫినెట్లీ దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్, గుడ్ హెల్త్, అలాగే స్థిరమైన ఆలోచన ద్వారా చాలా మంచి కాన్ఫిడెంట్గా విల్ పవర్తో ముందుకు వెళుతూ శత్రు విజయాన్ని సాధించడానికి, నూతన వస్త్ర ప్రాప్తికి, అలాగే తద్వారా కుజుడికి సంబంధించి ఈ రాశ్యాధిపతి గురుడి యొక్క మోటివేషన్ కూడా కుజుడి మీద ఉంటుంది కాబట్టి మెంటర్ లాగా గురుడు కుజుడిని మోటివేట్ చేస్తాడు కాబట్టి ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకి చాలా మంచి ఇప్పుడు ఈ టెస్ట్ ఏదైనా జరుగుతుంటే దసరాకి ముందు జరుగుతుంటాయి. అలాగే డెఫినెట్లీ దే విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా. అట్ ద సేమ్ టైం నేను ఇందాక చెప్పినట్టు ఇంక్రిమెంట్స్ ఆర్ శాలరీ హైక్స్ పరంగా ఈ కుజుడి యొక్క సంచార మార్పు అద్భుతం. రవి బుధుల యొక్క దశమ స్థాన సంచారం ఇంకా అద్భుతం. శుక్రుడు భాగ్యస్థాన స్థితి సంచారం మంచి శుభకార్యాలకి మీరు అటెండ్ అయ్యే ఆస్కారాలు, శుభకార్యాలు, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ మీ చేతులు మీరు చేసే ఆస్కారాలు. అలాగే గురుడి యొక్క సప్తమ స్థాన రాశి సంచారం వల్ల ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ అంటే సప్తమ స్థానం అదర్స్. సో ఈ టైంలో మీరు చాలామంది ఎక్కువ మందిని పీపుల్ని మీరు కలవడానికి, నూతన భాగస్వామ్యానికి కానీ లేకపోతే నూతన పరిచయాలు మీకు అయ్యే ఆస్కారాలు కానీ, గుడ్ పీపుల్ బికాస్ జూపిటర్ లాంటి గ్రహం సప్తమ స్థానంలో గుడ్ పీపుల్ ఓ యొక్క సాంగత్యం, సత్సాంగత్యం కరెక్ట్ చెప్పాలంటే మీకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా జూపిటర్ విల్ ట్రై రాశ్యాధిపతి సప్తమ స్థానం ఉండడం వల్ల ఉన్నంతలో ఉన్నంత మీ జాతకంలో ఉన్న దోషాలను పోగొట్టి బెస్ట్ మ్యాచ్ని మీకు ఇచ్చేటట్టు చేస్తాడు. సో నేను చెప్పదలుచుకుంది ధనుర్రాశి వాళ్ళకి నిజంగా అర్ధాష్టమంలో ఇది దసరా పండుగ. ఈ ట్రాన్సిట్ ఈస్ వెరీ గుడ్. సో కాబట్టి ఇక్కడ 6 గ్రహాలు అనుకూలంగా ఉంటున్నాయి. చంద్రుడు కూడా మనకి డెఫినెట్గా 30 రోజుల్లో 15 రోజులు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ప్రతి రాశికి 7 గ్రహాల వరకు అనుకూలంగా ఉన్నట్టే. డోంట్ మిస్ దిస్ వాల్యుబుల్ టైం ఫర్ ధనురాశి. ప్లీజ్ షేర్ ఇట్ ఆల్ యువర్ వెల్ విషర్స్. విషయం అయితే మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. దీని గురించి పెద్ద ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. హనుమాన్ చాలీసా ఒకటి చదువుకోండి. ధనుర్రాశి వాళ్ళు ఈతి బాధలు, డొమెస్టికల్గా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. డెఫినెట్గా ఉద్యోగంలో మంచి కీర్తి ప్రతిష్టలు, కొద్ది గొప్ప కొంచెం లాభదాయకంగా కొంచెం ముందడుగులు ఇక్కడ మీకు పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని ఆస్పెక్ట్స్లో ఎడ్యుకేషన్, మ్యారిటల్ లైఫ్, బిజినెస్ అండ్ ప్రొఫెషన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు.